హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. మీరు గ్రూప్స్ కి కానివ్వండి, ఎస్ఐ ఆర్ కానిస్టేబుల్ వీటిలో దేనికైనా ప్రిపేర్ అవుతున్నారా? ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదా? మంచి ఇన్స్టిట్యూషన్స్ కోసం వెతుకుతున్నారా? ఎంతసేపు ప్రిపేర్ అవ్వాలి? నోటిఫికేషన్స్ ఎప్పుడున్నాయి? సో ప్రిపరేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనం ఎగ్జామ్ లో పాస్ అవుతాము అని చెప్పి ఈ రోజు ఆ అంశం మీద మాట్లాడడానికి అశోక్ ఆన్లైన్ అకాడమీ నుంచి అశోక్ గారు మనతో ఉన్నారు. 10 years ఎక్స్పీరియన్స్ ఇన్ టీజీపీఎస్సి గ్రూప్ స్పెషలిస్ట్ అనమాట ఆయన. సార్ అడిగి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. సో సార్ కి వెల్కమ్ చేద్దామా? సో గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలంటే కేవలం డిగ్రీ మాత్రం సరిపోతుందా సార్, లేదా అంటే ప్రిపరేషన్ అనేది మస్ట్ అంటారు? అంటే క్వాలిఫికేషన్ డిగ్రీనే, కానీ ఆ డిగ్రీ వరకు చదివిన చదువుకి పోటీ పరీక్షలకు వచ్చిన చదువుకి కంప్లీట్ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు బీటెక్ చదివినావు, బీటెక్ కి ఎస్ఐ కానిస్టేబుల్ కున్న లింక్ ఏంటి? బీటెక్ లో మ్యాథ్స్ పెద్దగా ఏముండదు. ఇంటర్మీడియట్ లో ఎంపీసీలో నువ్వైతే ఏదైతే నేర్చుకున్నావో అది లెక్కల రూపంలో కనబడుతుంది. కానీ బీటెక్ లో నీకు జాగ్రఫీ ఉండదు, బీటెక్ లో నీకు హిస్టరీ ఉండదు, బీటెక్ లో నీకు ఎకానమీ ఉండదు, కానీ కొత్త సబ్జెక్టులు ఉంటుంది. అందుకే ఈ పోటీ పరీక్షలకు వచ్చినప్పుడు నువ్వు నేర్చుకోవడానికి అంటే క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండొచ్చు, క్వాలిఫికేషన్ సాధారణ డిగ్రీనే, కానీ ఉద్యోగం కొట్టాలంటే అదనంగా ఎన్ని సబ్జెక్టుల పైన గ్రిప్ పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి క్వాలిఫికేషన్ అనే సమస్య కాదు, ఇక్కడ సబ్జెక్టుని సంపాదించడమే మెయిన్ ఇక్కడ ఇబ్బందిగా మారే ప్రమాదం ఉంటే దాంట్లో మనం మిళితమై ఉండే ప్రయత్నం చేయాలి. ఓకే, ఈ గ్రూప్స్ కానివ్వండి, ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఏదైనా సరే వీటిలో డిగ్రీతో పాటు స్కిల్స్ కూడా, అంటే ఎలాంటి స్కిల్స్ ని వాళ్ళు డెవలప్ చేసుకోవాలంటారు? గ్రూప్స్కి వచ్చే వాళ్ళకు టెక్నికల్ స్కిల్ అంటే ఏం అవసరం లేదమ్మా. కావాల్సింది ఏంటంటే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు +2 వరకు ముఖ్యంగా మనకు ఎస్ఐ కానిస్టేబుల్ అనేది ఒక సెక్టర్, గ్రూప్స్ అనేది మరొక సెక్టర్. నీకు మ్యాథ్స్ మీద గ్రిప్ ఉంది అనుకోండి, మ్యాథ్స్ మీద గ్రిప్ ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ గా, ఎస్ఐ కానిస్టేబుల్ తో పాటు ఫారెస్ట్ బీటాబర్ ప్రిపేర్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ తో పాటు గ్రూప్ 4 ప్రిపేర్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ తో ఆర్ఆర్బి ప్రిపేర్ కావచ్చు, ఎన్టీపీసీ ప్రిపేర్ కావచ్చు, అలాగే సెంట్రల్ జాబులకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావచ్చు. అందుకే నేను ఏమంటున్నంటే మ్యాథ్స్ బేస్డ్లో ఉద్యోగాలు ఏమున్నాయి, నీకు మ్యాథ్స్ వస్తే ఈ సెక్టర్ వైపు అడుగులు పోయి, నీ మ్యాథ్స్ ఎంత కష్టపడ్డా రాదు, నీ 6 అని చెప్తుంది. ప్రతి మనిషికి ఒక 6 సెన్స్ అనేది ఉంటుంది. నువ్వు కష్టపడితే మ్యాథ్స్ వస్తుంది అనుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ అడుగులు పోయి, నేను ప్రిపేర్ అయినా కూడా నాకు మ్యాథ్స్ రాదు, దాన్ని వదిలిపెట్టి గ్రూప్ 2 గ్రూప్ 3 వైపు వెళ్ళాలి. ఎందుకంటే గ్రూప్ 2 గ్రూప్ 3 అనేదేమో జనరల్ స్టడీస్ బేస్లో ఉన్నటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్ రూపంలో గ్రూప్స్ ఉంటే, ఎస్ఐ కానిస్టేబుల్ ఏమో 50% ఆర్థమెటిక్ రీజనింగ్, 50% జిఎస్. జిఎస్ మీన్స్ 10th క్లాస్లో ఉన్నటువంటి జాగ్రఫీ, 10th క్లాస్లో ఉన్నటువంటి హిస్టరీ, 10th క్లాస్లో ఉన్నటువంటి పాలిటీ, 10th క్లాస్లో ఉన్న ఎకానమీ. దాంతోపాటు ఏ సబ్జెక్ట్ రాసినా ఈ 4 సబ్జెక్టులు కంపల్సరీగా జిఎస్లో ఉంటాయి. ఈ జిఎస్ఏ గ్రూప్ 2 గ్రూప్ 1 వచ్చేసరికి గ్రూప్ 3కి వచ్చేసరికి ఆప్షనల్ పేపర్గా మారుతాయి. ఇక్కడ మ్యాథ్స్ మీద నీ గ్రిప్ లేకపోతే ఇటు గ్రూప్ 2 గ్రూప్ 3 వైపు అడుగులు వేయాలా. మ్యాథ్స్ మీద గ్రిప్ ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మ్యాథ్స్ బేస్డ్లో ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, అదే విధంగా బ్యాంకింగ్ కావచ్చు, అలాగే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు. అంటే సెంట్రల్ పరంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి, ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఏదో ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఈ సెంట్రల్ జాబులతో పాటుగా స్టేట్కు సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళ జీపీఓ గ్రామ పంచాయతీ పరిపాలన ఆఫీసర్ అని చెప్పేసి కొత్తగా పెడతా ఉన్నారు. అది కూడా మ్యాథ్స్ బేస్లో ఒక 150 మార్కులు మ్యాథ్సే ప్రియారిటీగా ఉంటుంది. అలాగే గ్రూప్ 4లో కూడా 50% మ్యాథ్స్ ఉంటే 50% జిఎస్ ఉంటుంది. అందుకే 2 సింక్రనైజ్ చేసుకోండి. ఒకటి మ్యాథ్స్ బేస్లో ఉన్న ఉద్యోగాలు, 2 నాన్ మ్యాథ్స్ బేస్లో ఉన్న ఉద్యోగాలు. నీకు మ్యాథ్స్ వస్తే ఇటువైపు రా, మ్యాథ్స్ రాకపోతే ఓన్లీ గ్రూప్స్ వైపు వెళ్ళొచ్చు, ఇటువైపు వెళ్ళొచ్చు. మరి రెండింటిని ప్రిపేర్ కావడం సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది. ఎట్లా సాధ్యమవుతుంది? నువ్వు మ్యాథ్స్ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఇక్కడ జిఎస్లో ఉన్న సబ్జెక్టులే ఆప్షనల్గా మారుతాయి. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఉంది. తెలంగాణ మూవ్మెంట్ అనేది జనరల్ స్టడీస్లో 20 నుంచి 30 మార్కుల లోపు వస్తుంది. అదే మీ గ్రూప్ 2 పోయేసరికి 150 మార్కులు అవుతుంది. ఎస్ఐలో ఎకానమీ జస్ట్ 20 మార్క్స్ వస్తుంది. అదే ఎకానమీ గ్రూప్ 2కి వచ్చేసరికి 150 మార్కులు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్లో పాలిటీ అనేది ఒక 15 మార్కులు వస్తుంది. గ్రూప్ 2కి వచ్చేసరికి అది 50 మార్కుల రూపంలో మారుతుంది. అంటే సబ్జెక్టులు పెరుగుతాయి ఇక్కడ, అంటే దాని సబ్జెక్ట్ డెప్త్ అనేది ఇక్కడ పెరుగుతుంది తప్ప సబ్జెక్టులు అని జనరల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్టులే గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉంటాయి. మ్యాథ్స్ కనుక అదనంగా వస్తే, మ్యాథ్స్ మీద కనుక గ్రిప్ ఉంటే అటు మ్యాథ్స్ ఉద్యోగాలు ఛాలెంజ్ చేయవచ్చు, ఇటు ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ ఉద్యోగాలు ఛాలెంజ్ చేయవచ్చు. రెండింటి కూడా ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 2 కూడా కష్టపడవచ్చు. నిజంగా నీకు దమ్ము ఉంటే, రోజు 8 గంటలు ఓపిక కూర్చునే ఓపిక ఉంటే 1 year నీ టైంను మొత్తం స్పెండ్ చేసి 365 రోజులు ఏ ఒక్క రోజు కూడా హాలిడే తీసుకోకుండా
మినిమం 4 నుంచి 8 గంటల సమయాన్ని ఖచ్చితంగా కేటాయించు. ఓకే. మనసు పెట్టి చదువు. ఏదో చదువుతున్నామంటే పుస్తకం పట్టుకొని కిందంగా అండర్లైన్ చేసే సబ్జెక్ట్ రాదు. దానికి వేరే కోణాలలో ఎన్నో రకాల కోణాలలో పట్టుకొని దాన్ని అనాలిసిస్ కనుక చేసుకుంటా పోతే సబ్జెక్టు పని గ్రిప్ వస్తుంది. సో ఇప్పుడు కొంతమంది అభ్యర్థులు ఏంటి అంటే కోర్సుల్ని సెలెక్ట్ చేసుకునే అంశంలో వాళ్ళు తీసుకోవాల్సిన ప్రధాన అంశాలు ఏమంటారు, జాగ్రత్తలు ఎలా ఉండాలంటారు? అంటే కోర్స్ అంటే అదే చెప్తున్నాము. ఇప్పుడు నీకు మ్యాథ్స్ వస్తే మ్యాథ్స్ బేస్లో వాడు ప్రిపేర్గా, మ్యాథ్స్ రాదు గ్రూప్స్ వైపు అడుగులు వేయి. ఈ రెండింటిని డిఫరెన్స్ అనేది గుర్తుపట్టే ఒక ప్రయత్నం చేయి. నీకు 10th క్లాస్ చదివినావు కదా, 6th 7th 8th 9th 10th 5 years చదివినావు. మరి 5 years చదివినప్పుడు నీకు నిజంగా మ్యాథ్స్ వస్తుందా? మ్యాథ్స్ వస్తే ఈ సెక్టర్ చేసుకో, మ్యాథ్స్ రాకపోతే ఈ సెక్టర్ చేసుకో. రెండింటిని కూడా ఛాలెంజ్ చేయాలనుకుంటే ఓపిక ఎక్కువ, టైం ఎక్కువ కేటాయించి కూర్చుంటే 2 రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీ యొక్క సెలక్షన్ ఏంది? ఇంకోటి ఏంటంటే ఏ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉద్యోగాలు పడుతున్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ ఒక పెద్ద భారీ నోటిఫికేషన్. అదే గ్రూప్ 2కి వచ్చేసరికి ఎన్ని ఉంటాయి? జస్ట్ ఒక 1000 లోపు ఉద్యోగాలు మాత్రం ఉంటుంది. ఎస్ఐ కానిస్టేబుల్కి వస్తే 15,000 ఉద్యోగాలు ఉంటాయి. 15,000 ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నీకు గనక మ్యాథ్స్ వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ పైన ఎక్కువ దృష్టి పెట్టే ప్రయత్నం చేయాలి. గ్రూప్ 2 తక్కువ పోస్టులు ఉంటాయి, కష్టం ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి ఉద్యోగం వస్తే గెస్ట్ ఆఫీసర్ కదా. కానిస్టేబుల్ అనేది చిన్న ఉద్యోగం, ఎస్ఐలు చాలా తక్కువ ఉంటాయి. గ్రూప్ 2లో 800 ఉద్యోగాలు ఉంటే ఎస్ఐలు కూడా అవే 800 ఉద్యోగాలు ఉంటాయి. ఎస్ఐ ఈక్వల్ టు గ్రూప్ 2. కాకపోతే నీకు ఎస్ఐలో గెస్టెడ్ ర్యాంక్ అనేది నీకు సంతకం ఉండకపోవచ్చు, గెస్టెడ్ సైన్ ఉండకపోవచ్చు, కానీ గ్రూప్ 2లో గెస్టెడ్ సైన్ ఉంటుంది. గ్రూప్ 2లో డ్రెస్ వేసుకుంటే అక్కడ డ్రెస్ వేసుకోకుండా పనిచేయాల్సిన పరిస్థితి. ఎస్ఐ కానీ గ్రూప్ 2 కానీ సేమ్ ఈక్వల్. ఒక మండలంలో ఒక ఎస్ఐ ఉంటాడు, ఒక మండలంలో ఒక తహసీల్దార్ ఉంటాడు, మండలంలో ఒక ఎంపీడీఓ ఉంటాడు. ఎంపీడీఓ అనే గ్రూప్ 1 ఆఫీసరు, తహసీల్దార్ అనే గ్రూప్ 2 ఆఫీసరు, ఎస్ఐ ఏమో ఒక నాన్ గెస్టెడ్ పోస్ట్ కింద ఉంటుంది. ఈ 3 కూడా సేమ్ విధి నిర్వహణలోనే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు మ్యాథ్స్ వస్తుందా, మ్యాథ్స్ రాదా, మ్యాథ్స్ని ఛాలెంజ్ చేసే దమ్ము నీకున్నదా, దాన్ని బట్టి నువ్వు పోస్ట్ ఎంపిక అనేది చేసుకునే ప్రయత్నం చేయాలని స్పష్టంగా చెప్పగలను.